నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. కాసేపట్లో దానం నాగేందర్ అనర్హత పిటిషన్పై స్పీకర్ విచారణ. పిటిషనర్ల నుంచి సాక్ష్యాలు నమోదు ప్రక్రియ. ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్ ఎన్నికపై వీడని ఉత్కంఠ. బీఆర్ఎస్ కౌన్సిలర్ యాదగిరిని హైకోర్టులో హాజరుపరిచిన పోలీసులు. తెలంగాణ పోలీసు క్రీడా పోటీలను ప్రారంభించిన డీజీపీ. స్పోర్ట్స్లో పాల్గొంటున్న 3,300 మంది క్రీడాకారులు. ఏపీలోని మదనపల్లె చిన్నారి హత్య కేసు నిందితుడు మృతి. కనసానివారిపల్లె చెరువులో శవమై తేలిన కులవర్ధన్. చైనాలో ఆకట్టుకున్న నాకౌట్ మార్షల్ ఆర్ట్స్ ప్రదర్శన. కుంఫు ఆత్మరక్షణ కళను అద్భుతంగా ప్రదర్శించిన రోబోలు. రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికల షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. 10 రాష్ట్రాల్లో 37 మంది సభ్యుల పదవీకాలం పూర్తి కావడంతో షెడ్యూల్ విడుదలైంది. ఏప్రిల్ 9న కేఆర్ సురేష్ రెడ్డి, అభిషేక్ సింఘ్వి పదవీకాలం ముగియనుండటంతో తెలంగాణలోనూ ఈ 2 ఖాళీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఫిబ్రవరి 26న నోటిఫికేషన్ విడుదల కానుంది. నామినేషన్ల దాఖలకు మార్చి 5 వరకు గడువు, 6న నామినేషన్ల పరిశీలన, 9 వరకు ఉపసంహరణకు అవకాశం ఉంటుందని ఈసీ షెడ్యూల్లో వెల్లడించింది. మార్చి 16న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. మార్చి 16న సాయంత్రం 5 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. మార్చి 20తో ఎన్నికల గడువు ముగుస్తుంది. నిరుపేదలకు సైతం మెరుగైన వైద్య సేవలు అందించే లక్ష్యంతో టిమ్స్ ఆసుపత్రులను నిర్మిస్తున్న సర్కారు సనత్నగర్ టిమ్స్ ని ఉగాది నాటికి ప్రారంభించాలని భావిస్తోంది. ఇందులో భాగంగా ఆసుపత్రి పనులను వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ పర్యవేక్షించారు. ఆసుపత్రికి నీటి, విద్యుత్ సరఫరాకు ఇలాంటి ఆటంకం ఉండకూడదని, నిరంతరాయంగా సరఫరా చేయాలని సూచించారు. ఫైర్ సేఫ్టీ విషయంలో రాజీ పడకూడదన్న మంత్రి భవనంలో పూర్తిస్థాయి పరిశీలన చేయాలని అగ్నిమాపక శాఖ అధికారులను స్పష్టం చేశారు. రిసెప్షన్ ఏరియా, హెల్ప్ డెస్క్, ఓపీ కౌంటర్లు, వెయిటింగ్ హాల్, ఓపీ కన్సల్టేషన్ రూమ్స్, డయాగ్నోస్టిక్స్, ఇన్పేషెంట్స్ వార్డులు, ఫార్మసీ ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఆసుపత్రిలో వైద్య పరీక్షల కోసం తీసుకువచ్చిన సిటీ స్కాన్, ఎంఐఆర్, ఎక్స్రే, అల్ట్రాసౌండ్ యంత్రాలను పరిశీలించారు. ఉగాది నాటికి అన్ని సౌకర్యాలతో హాస్పిటల్ను సిద్ధం చేయాలని, పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా పనిచేయాలని మంత్రి సూచించారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 3 కార్పొరేషన్లలోని అర్హులకు త్వరలో ఇందిరమ్మ ఇల్లు ఇవ్వనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. మార్చి వరకు లబ్ధిదారులను ఎంపిక చేయాలని అధికారులను మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశించారు. స్థలాలున్న వారికి నెలాఖరులోగానే ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని తెలిపారు. RRR, ORR మధ్య ఇళ్ల నిర్మాణాల కోసం 4 స్థలాలు గుర్తించి 10 రోజుల్లో నివేదిక ఇవ్వాలని హౌసింగ్ అధికారులను మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశించారు. హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలోని కోర్ అర్బన్ రీజియన్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుడుతున్నట్లు రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. వచ్చే నెలాఖరు నాటికి లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పూర్తి చేస్తామని ప్రకటించారు. మురికివాడల్లో ఇందిరమ్మ మోడల్ కాలనీల స్థలాల సేకరణ, అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం, కేటాయింపు తదితర అంశాలపై మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, అజారుద్దీన్తో కలిసి మంత్రి పొంగులేటి సమీక్షించారు. హైదరాబాద్కి దూరంగా ఇల్లు నిర్మిస్తే జీవనోపాధికి ఇబ్బంది కలుగుతుందన్న ఉద్దేశంతో వాటిని తీసుకునేందుకు ఆసక్తి చూపట్లేదని అధికారులు వివరించారు. గతంలో హైదరాబాద్కు దూరంగా 42,000 ఇల్లు నిర్మిస్తే అందులో సగం మంది మాత్రమే ఉంటున్నారని క్షేత్రస్థాయి పరిశీలనలో తేలిందని మంత్రుల దృష్టికి అధికారులు తీసుకెళ్లారు. చాలా చోట్ల బోగస్ లబ్ధిదారులు ఉన్నట్లు అధికారులు వివరించారు. అయితే నిరుపేదల జీవనోపాధికి ఇబ్బంది లేకుండా వారి నివాస ప్రాంతాలకు సమీపంలో 5 నుంచి 10 అంతస్తుల ఇందిరమ్మ ఇల్లు నిర్మించే యోచనలో ఆలోచిస్తున్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. వచ్చే కేబినెట్ సమావేశంలో చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నట్లు వెల్లడించారు. స్థలాలు గుర్తించి ఎన్ని ఇళ్లు నిర్మించవచ్చు, ఎంతమంది లబ్ధిదారులు ఉన్నారన్న వివరాలతో 10 రోజుల్లో నివేదిక ఇవ్వాలని అధికారులను మంత్రి పొంగులేటి ఆదేశించారు. JJNNURM పథకంలో నిర్మించిన ఇల్లు శిథిలావస్థకు చేరినందున వాటి స్థానంలో ఇందిరమ్మ ఇల్లు నిర్మించే ఆలోచన ఉన్నట్లు మంత్రి తెలిపారు. 3 మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో నివాస స్థలాలున్న 28,000 మంది లబ్ధిదారులకు నెలాఖరులోగా ఇందిరమ్మ ఇల్లు మంజూరు పత్రాలు అందించాలని అధికారులను ఆదేశించారు. అసంపూర్తిగా ఉన్న నివాసాలను లబ్ధిదారులే పూర్తి చేసుకుంటే హౌసింగ్ కార్పొరేషన్ నిధులు మంజూరు చేస్తుందని తెలిపారు.
కేటాయించిన ఇళ్లలో నివాసం లేని వారిని గుర్తించి నోటీసులు జారీ చేయాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశించారు. బోగస్ లబ్దిదారులను గుర్తించాలని అధికారులకు మంత్రి స్పష్టం చేశారు. అనర్హుల స్థానంలో అర్హులైన పేదలను ఎంపిక చేయాలని కలెక్టర్లకి సూచించారు. డబుల్ బెడ్రూమ్ కాలనీల్లో ప్రతి ఇంటికి తాగునీరు, విద్యుత్, డ్రైనేజ్ వంటి కనీస వసతులు కల్పించాలని అధికారులను మంత్రి ఆదేశించారు. విద్యుత్ మీటర్లను లబ్దిదారుల పేర్లకి బదిలీ చేయాలని చెప్పారు. పక్కా ఇళ్ల కాలనీలో తాగునీటి సరఫరా, ఎస్టీపీలు, డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేయాలని అధికారులను మంత్రి పొంగులేటి ఆదేశించారు. RRR నుంచి ORR మధ్యలో మధ్యతరగతి ప్రజల కోసం KPHM తరహా ఇల్లు నిర్మిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. అఫోర్డబుల్ హౌసింగ్ కోసం 4 చోట్ల స్థలాలు గుర్తించి 10 రోజుల్లో నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్ ఎన్నికకు అడ్డంకి తొలగింది. చైర్మన్ ఎన్నిక నిర్ణయం ఆరోదేనని హైకోర్టు తేల్చింది. ఇందుకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో కౌన్సిలర్గా గెలిచిన యాదగిరి కనిపించడంటూ ఆయన కుమారుడు హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. నిన్న ఈ పిటిషన్పై విచారణ చేపట్టిన హైకోర్టు యాదగిరిని హాజరుపరచాల్సిందిగా పోలీసులను హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో పోలీసులు యాదగిరిని కోర్టులో హాజరుపరిచారు. ఈ సందర్భంగా కోర్టు యాదగిరి వాంగ్మూలం నమోదు చేసిందంటే ఈ సందర్భంగా యాదగిరి కొన్ని విషయాలను కోర్టు దృష్టికి కూడా తీసుకెళ్లారు. మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఆయన కుమారుడు కలిసి తనను బలవంతంగా వాహనంలో చీరాల తీసుకెళ్లారని చెప్పి కూడా యాదగిరి సందర్భంగా కోర్టుకు చెప్పారు. అంతేకాకుండా అక్కడ బౌన్సర్లను పెట్టి తనను నిర్బంధించారని చెప్పి మానసికంగా శారీరకంగా ఇబ్బందులకు గురి చేశారంటే వేధించారని చెప్పి కూడా సందర్భంగా యాదగిరి కోర్టుకు తెలిపారు. అంతేకాకుండా బీసీ అభ్యర్థిగా బీఆర్ఎస్ తరపున తాను చైర్మన్ రేసులో ఉన్నానని చెప్పి కూడా యాదగిరి కోర్టుకు తెలిపారు. అయితే 16వ తేదీ ఇక్కడ మున్సిపల్ చైర్మన్ ఎన్నికకు సంబంధించి జరగాల్సి ఉన్నప్పటికీ తనను తీసుకురాలేదని చెప్పి వాహనంలో బౌన్సర్లను పెట్టి రోజు మొత్తం ఉదయం నుంచి రాత్రి వరకు కూడా తిప్పారు. తర్వాత కనీసం భోజనం కూడా వేయలేదు. తను బీపీ షుగర్ వ్యాధితో బాధపడుతున్నాను, కనీసం ఔషధాలు కూడా వేసుకునియకుండా తనను ఇబ్బందులకు గురి చేశారని చెప్పి కూడా యాదగిరి కోర్టుకు తెలిపారు. అయితే మంచిరెడ్డి కిషన్ రెడ్డి తరపు న్యాయవాది వాదన వినిపిస్తూ కేవలం అంటే మున్సిపల్ చైర్మన్ ఎన్నిక సంబంధించిన విషయంలోనే యాదగిరి మాట మారుస్తున్నారు. ఎందుకంటే మొదట చైర్మన్ పదవిని తాను ఆశించాడు. ఆ వేరకు మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి వద్ద కూడా ప్రస్తావించారు. అందరు స్వచ్ఛందంగా అంటే బీఆర్ఎస్ తరపున 13 మంది కౌన్సిలర్ గెలిచి అందరితో పాటు స్వచ్ఛందంగా ఇతను కూడా యాదగిరి కూడా వెళ్ళారు. ఆ తర్వాత అక్కడ చైర్మన్ విషయంలో ఈయన చైర్మన్ పదవి ఆశించాడు. చైర్మన్ పదవి ఇంకొకరికి వెళ్ళింది. దాంతోనే ఇతను చైర్మన్ పదవి దక్కకపోవడంతో ఈ విధంగా మాట మారుస్తున్నారు. ఇది రాజకీయంగా ఉన్న పరిణామమే తప్పితే అపహరించడం లేకపోతే బలవంతంగా తీసుకెళ్లిన విషయం కాదని చెప్పి కూడా రఘు న్యాయవాది అంటే మంచిరెడ్డి కిషన్ రెడ్డి తరపు న్యాయవాది వాదించారు. అయితే ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేశారు వైస్ చైర్మన్ తరపున. ఆయన తరపున ఎల్ రవిచందర్ వాదనలు వినిపించారు. హెబియస్ కార్పస్ పిటిషన్కు చెల్లదని చెప్పి కూడా ఈ సందర్భంగా ఎల్ రవిచందర్ న్యాయవాది వాదనలు వినిపించారు. అయితే వెంకటేష్ అంటే అమికస్ క్యూరీగా సీనియర్ న్యాయవాది వెంకటేష్ను హైకోర్టు నియమించింది. ఎందుకంటే ఈ హెబియస్ కార్పస్ పిటిషన్ సందర్భంగా వాస్తవాలు ఏంటో, ఎందుకంటే తన తండ్రి కనిపించడం లేదంటూ యాదగిరి కుమారుడు హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. కానీ నిన్న సరిగ్గా చైర్మన్ వైస్ చైర్మన్ ఎంపిక జరిగే సమయానికి యాదగిరి స్వచ్ఛందంగా వచ్చి ఓటింగ్లో పాల్గొన్నాడు, చేతి కూడా ఎత్తాడని చెప్పి కూడా అక్కడ అధికారులు చెప్పారు. కాబట్టి దానికి సంబంధించి వాస్తవాలు ఏంటంటే హెబియస్ కార్పస్ పిటిషన్ తన తండ్రి కనిపించలేదంటూ ఆయనకు యాదగిరి కుమారుడు దాఖలు చేశారు. కానీ స్వచ్ఛందంగా వచ్చాడని చెప్తున్నారు. అసలు వాస్తవాలు ఏంటి చెప్పాలని చెప్పి కూడా హెబియస్ అమికస్ క్యూరీగా వెంకటేష్ను సీనియర్ న్యాయవాది వెంకటేష్ నియమించింది. సీనియర్ న్యాయవాది వెంకటేష్ మాత్రం నిన్న చైర్మన్ ఎంపిక ప్రక్రియ ప్రారంభమైంది, ఇంకా ముగియలేదని చెప్పి కూడా వెంకటేష్ ఈ సందర్భంగా తెలిపారు. అయితే రఘు మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి తరపు న్యాయవాది రఘు మాత్రం చట్ట ప్రకారం చైర్మన్ వైస్ చైర్మన్ ఎంపిక జరగాల్సిందే, ఎట్టి పరిస్థితుల్లో అది నిలవకూడదు, ఆపివేయకూడదు. కానీ ప్రస్తుతం నిన్న ఈ విచారణ సందర్భంగా ఈ కోర్టు చైర్మన్ వైస్ చైర్మన్ ఎంపిక పట్ల స్టే విధించిందని చెప్పి కూడా రఘు న్యాయవాది వాదించారు. అయితే ఈ విషయాలన్నింటిని పరిగణలోకి తీసుకున్న తర్వాత హైకోర్టు మాత్రం హెబియస్ కార్పస్ పిటిషన్పై విచారణ ముగించింది. ఎందుకంటే హెబియస్ కార్పస్ పిటిషన్ ఎందుకు దాఖలు చేశారంటే యాదగిరి కనపడడం లేదని చెప్పి ఆయన కుమారుడు దాఖలు చేశారు. అయితే యాదగిరి కనపడుతున్నాడు కాబట్టి ప్రస్తుతం ఈ పిటిషన్పై విచారణ ముగిస్తున్నట్టు కూడా హైకోర్టు తెలిపింది. అంతేకాకుండా యాదగిరి విచారణ సందర్భంగా తన ఫోన్ను మంచిరెడ్డి కిషన్ రెడ్డి బలవంతంగా లాక్కున్నారని చెప్పి కూడా ఆయన తరపు వాళ్ళు
లాక్కున్నారని చెప్పి కూడా ఈ సందర్భంగా మంచిరెడ్డి కిషన్ రెడ్డి తరపు లాక్కున్నారని చెప్పి కూడా యాదగిరి చెప్పారు. కాబట్టి ఆయన ఫోన్ ఆయనకి ఇప్పించాలని చెప్పి కూడా హైకోర్టు పేర్కొంది. అంతేకాకుండా యాదగిరి స్వచ్ఛందంగా వ్యవహరించేలా కూడా తగిన చర్యలు చేపట్టాలని చెప్పి, అంటే ఆయన ఎందుకంటే తనకు ప్రాణభయం ఉంది, తనకు అనారోగ్యం ఉంది, ఆసుపత్రిలో చేరాలని చెప్పి కూడా సందర్భంగా కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. కానీ ఆ సందర్భంలో ఉత్తర్వులు వెలువరించే క్రమంలో హైకోర్టు మాత్రం ఇదే విషయాన్ని పేర్కొంది. యాదగిరి స్వచ్ఛందంగా వ్యవహరించేలా కూడా చూడాలని చెప్పి కూడా ఎన్నికల అధికారులతో పాటు పోలీసులకు కూడా ఆదేశాలు జారీ చేసింది. ఆయన ఫోన్ ఆయనకు ఇప్పించాలని చెప్పి కూడా ఆదేశించింది. ఎందుకంటే హెబియస్ కార్పస్ పిటిషన్ పైన మాత్రమే కోర్టు విచారణ చేపట్టింది. ఎన్నికలకు సంబంధించి కోర్టు పరిధిలో రాదు కాబట్టి, అంటే చైర్మన్ ఎన్నిక కానీ వైస్ చైర్మన్ ఎన్నిక కానీ కోర్టు పరిధిలోకి రాదు కాబట్టి నిన్న విధించిన స్టేను ఎత్తివేస్తూ హెబియస్ కార్పస్ పిటిషన్పై విచారణ మూసివేసింది. అంతేకాకుండా యాదగిరి ఫోన్ ఆయనకి ఇప్పించాలని చెప్పింది. ఆయన స్వచ్ఛందంగా అంటే ఆయనకి ఇష్టారీతిని ఆయన మనస్ఫూర్తికంగా వ్యవహరించేలా కూడా అధికారులు చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతము అంటే మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక అనేది రిటర్నింగ్ అధికారి చేతిలోనే ఉంటుంది. అది కోర్టు పరిధిలోకి రాదు. కేవలం హెబియస్ కార్పస్ పిటిషన్, అంటే యాదగిరి కనపడడం లేదంటూ ఆయన కుమారుడు దాఖలు చేసిన పిటిషన్ పైనే హైకోర్టు విచారణ చేపట్టింది. ఆ పిటిషన్ పైన విచారణ ముగించింది. ఆయన యాదగిరి ఏదైతే విషయాలు చెప్పాడో, తన ఫోను లాక్కున్నారు, తనను బలవంత ఇబ్బంది పెడుతున్నారు అనే విషయాలపైన కోర్టు ఆయన స్వచ్ఛందంగా వ్యవహరించేలా కూడా చర్యలు తీసుకోవాలి, ఆయన ఫోన్ ఆయనకి ఇప్పించాలి అని చెప్పి హెబియస్ కార్పస్ పిటిషన్ పైన విచారణ ముగించింది. ఓవర్ టు యూ. ధన్యవాదాలు శ్రీకాంత్. హైదరాబాద్ నాంపల్లి క్రిమినల్ కోర్టుకు బాంబు బెదిరింపు కలకలం రేపింది. బెదిరింపు కాల్తో కోర్టు నుంచి జడ్జిలు, లాయర్లు బయటకు వచ్చారు. బాంబ్ స్క్వాడ్ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. హైదరాబాద్ నాంపల్లి క్రిమినల్ కోర్టుకు మరోసారి బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. బెదిరింపు కాల్తో కోర్టు నుంచి జడ్జిలు, లాయర్లు పరుగులు తీశారు. బాంబ్ స్క్వాడ్ అధికారులు కోర్టులో తనిఖీలు చేపట్టారు. హైదరాబాద్ నాంపల్లి క్రిమినల్ కోర్టుకు మరోసారి బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. బెదిరింపు కాల్తో కోర్టు నుంచి జడ్జిలు, లాయర్లు బయటకు వచ్చారు. బాంబ్ స్క్వాడ్ అధికారులు కోర్టులో తనిఖీలు చేపట్టారు. హైదరాబాద్ నాంపల్లి క్రిమినల్ కోర్టుకు మరోసారి బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. బెదిరింపు కాల్తో కోర్టు నుంచి జడ్జిలు, లాయర్లు బయటకు వచ్చారు. బాంబ్ స్క్వాడ్ అధికారులు కోర్టులో తనిఖీలు చేపట్టారు. తాజా అంశాన్ని చూస్తున్నాం. హైదరాబాద్ నాంపల్లి క్రిమినల్ కోర్టుకు మరోసారి బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. బెదిరింపు కాల్తో కోర్టు నుంచి జడ్జిలు, లాయర్లు బయటకు పరుగులు తీశారు. బాంబ్ స్క్వాడ్ అధికారులు కోర్టులో తనిఖీలు చేపట్టారు. తాజా అంశాన్ని చూస్తున్నాం. హైదరాబాద్ నాంపల్లి క్రిమినల్ కోర్టుకు మరోసారి బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. బెదిరింపు కాల్తో కోర్టు నుంచి జడ్జిలు, లాయర్లు బయటకు పరుగులు తీశారు. బాంబ్ స్క్వాడ్ అధికారులు కోర్టులో తనిఖీలు చేపట్టారు.
హైదరాబాద్ నాంపల్లి క్రిమినల్ కోర్టులో మరోసారి బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. బెదిరింపు కాల్తో కోర్టు నుంచి జడ్జిలు, లాయర్లు పరుగులు తీశారు. బాంబ్ స్క్వాడ్ అధికారులు కోర్టులో తనిఖీలు చేస్తున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి నాగార్జున నాయుడు తెలుసుకుందాం. నాగార్జున, చెప్పండి, హైదరాబాద్ నాంపల్లి క్రిమినల్ కోర్టుకు మరోసారి బాంబు బెదిరింపు వచ్చినట్టు తెలుస్తోంది. పూర్తి వివరాలేంటి? సో ఈ నాంపల్లి కోర్టుకి గతంలో ఒకసారి కూడా మెయిల్ బాంబు పెట్టినట్టుగా మెయిల్ వచ్చింది. గతంలో తనిఖీలు చేశారు. ప్రస్తుతం మరొక మెయిల్ 9-8 నిమిషాలకు మరొక మెయిల్ వచ్చింది. సో ఆ మెయిల్ ప్రధానంగా ఆజాద్ కాశ్మీర్ పాక్ ఐఎస్ఐ మెంబర్స్ ఈ కోర్టును టార్గెట్ చేశారు. సో దీనికి సంబంధించి కోర్టులో బ్లాక్ చేయబోతున్నారంటూ ఒక మెయిల్ వచ్చింది. ఈ మెయిల్ ని వెంటనే పరిశీలించినటువంటి కోర్టు సిబ్బంది, అంటే నేరుగా హానరబుల్ జడ్జి స్టాఫ్స్ ఆఫ్ సిబిఐ కోర్ట్ అనే పేరుతోటి ఆ మెయిల్ పంపించడం జరిగింది. సో ఇది మెయిల్ ని వెంటనే గుర్తించినటువంటి పోలీసు అధికారులు వెంటనే అక్కడికి వచ్చి తనిఖీలు చేపట్టారు. ఇటు మొత్తం దాదాపు కోర్టులో ఉన్నటువంటి అందరి స్టాఫ్ ని బయటకు పంపించారు. సిబిఐ కోర్టులో అని చెప్పేసి ప్రధానంగా రావడంతో అక్కడ దాంతో పాటుగా మొత్తం కోర్టు ప్రాంగణం అంతా కూడా తనిఖీలు చేస్తున్నారు. సో ప్రస్తుతం అయితే 3 RDX IED made using C4 RDX having already been placed in critical spots of judge chambers facility. 1 or 2 members will become close to contact to the court office అని చెప్పేసి ఇందులో మెన్షన్ చేయడం జరిగింది. సో దీన్ని ఏమంటే పరిశీలించినటువంటి అధికారులు ప్రస్తుతం తనిఖీలంతా చేస్తున్నారు. బాంబ్ స్క్వాడ్ అండ్ డాగ్ స్క్వాడ్ తోటి 2 తనిఖీలు చేస్తున్నారు. ప్రస్తుతానికైతే ఇప్పటి వరకు ఎలాంటి బాంబు లేదు. దీన్ని ఒక ఆగంతకుడు ఎవరైనా పంపించినట్లుగా అనుమానిస్తున్నారు. కానీ పూర్తి స్థాయిలో తనిఖీలు చేసిన తర్వాత పోలీసులు మనకు ఒక స్టేట్మెంట్ ఇవ్వనున్నారు. ప్రస్తుతానికైతే కోర్టు ఛాంబర్లు, అంటే నాంపల్లి క్రిమినల్ కోర్టు, ఇతర సిబిఐ కోర్టు, ఏసీబీ కోర్టు, ఇతర అన్ని కోర్టులో ఉన్నటువంటి స్టాఫ్ ని, న్యాయవాదులందరినీ, జడ్జిలందరినీ బయటికి పంపించారు. ప్రస్తుతానికైతే మొత్తం పూర్తి స్థాయిలో తనిఖీ చేసిన తర్వాత పోలీసులు మనకు ఒక స్టేట్మెంట్ ఇవ్వనున్నారు. రాకేష్, అయితే నాగార్జున, ఈ తనిఖీలకు ఎంత సమయం పట్టే అవకాశం ఉంది? సో ప్రస్తుతానికైతే ఎప్పుడైతే ఇది బాంబు ఉందని చెప్పేసి మెయిల్ గమనించారో వీళ్ళు ఆ మెయిల్ పెట్టిన కొద్దిసేపటికే గుర్తించారు. సో వెంటనే డాగ్ స్క్వాడ్ కి అండ్ బాంబ్ స్క్వాడ్ కి తనిఖీలు చేయడానికి అందించారు. గత అర్ధగంట నుంచి ఈ తనిఖీలు కొనసాగుతున్నాయి. సో ప్రస్తుతానికైతే మొదటి 2వ అంతస్తులో ఈ తనిఖీలు చేస్తున్నారు. సిబిఐ కోర్టు జడ్జి ప్రాంగణం, దాంతో ఏసీబీ కోర్టు ఉన్నటువంటి జడ్జి ప్రాంగణం, ఇతర కోర్టులన్నింటినీ కూడా అన్ని కోర్టులని తనిఖీలు చేస్తున్నారు. దాదాపు మరొక 40 నిమిషాల సమయం పట్టే అవకాశం ఉంది. దాదాపు ఇప్పటికే సగం మేర దాదాపు ఈ తనిఖీలని పూర్తి చేశారు. ప్రతి అడుగు చెక్ చేస్తున్నారు. ప్రతి ఫ్లోర్ లో డాగ్ స్క్వాడ్ ని, బాంబ్ స్క్వాడ్ ని రెండింటిని తీసుకెళ్లి అనుమానాస్పదంగా ఏమైనా ఉన్నాయని చెప్పి తనిఖీ చేస్తున్నారు. దాంతో పాటుగా వాళ్ళు మెన్షన్ చేసినటువంటి అంశాలు ఇంకేమైనా ఉన్నాయని చూస్తున్నారు. సో దీనికి సంబంధించినటువంటి పూర్తి అప్డేట్ మనకు త్వరలో అందనుంది. రాకేష్, అయితే నాగార్జున, పోలీసులు దుండగుల ఈమెయిల్ ని విశదీకరిస్తున్నారా? ఎవరినైనా గుర్తించారు? సో ప్రస్తుతానికైతే ఆ మెయిల్ ఒకటి sunia.darshan@outlook.com అనేటువంటి ఒక వెబ్సైట్ నుంచి వచ్చింది. సో దానికి సంబంధించినటువంటి ఎక్కడి నుంచి అది పోస్ట్ అయింది అనేది ఐపీ అడ్రస్ ని పరిశీలిస్తున్నారు. సో ఈ ఐపీ అడ్రస్ ని ట్రాక్ చేసేటువంటి పనిలో పడ్డారు. ఈ విషయాన్ని సైబర్ క్రైమ్ పోలీసులకి అందజేశారు. ప్రస్తుతానికైతే ఆ పోలీసులు దాని ఐపీ అడ్రస్ ని ట్రాక్ చేసిన తర్వాత అది ఎక్కడి నుంచి వచ్చింది అనేది చూడనున్నారు. సో దీనికి సంబంధించినటువంటి దాంట్లో ఒకటి ఈ కోర్టులన్నిటిలో పెట్టాము. సో అందులో 3 RDX IEDలు దాంతో తయారు చేసినటువంటి క్రిటికల్ బాంబ్ ఒకటి ప్లేస్ చేసాము. 1-2 ఛాంబర్స్ లో వీళ్ళు అది క్లోజ్ కాంటాక్ట్ ఎవరైతే వస్తారో దానికి పేలుతుంది అన్నట్టు ఒక అందులో మెన్షన్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి ఒక ఐపీ అడ్రస్ ని పోలీసులు ఇప్పటికే గుర్తించినట్టుగా తెలుస్తుంది. సో ట్రాక్ చేసిన తర్వాత ఆగంతకు కూడా, లేకపోతే మొత్తం తనిఖీలు చేసిన తర్వాత పంపించిన వాళ్ళపై కూడా, ఈ మెయిల్ పంపించిన వాళ్ళపై పోలీసులు దృష్టి సారించనున్నారు. ధన్యవాదాలు నాగార్జున. విశాఖలో జరుగుతున్న అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం.
Ladies and gentlemen. And national anthem. మున్సిపల్ ఎన్నికల్లో బీసీలకు 61% టికెట్లు ఇచ్చి సామాజిక న్యాయాన్ని కాంగ్రెస్ సంపూర్ణంగా అమలు చేసింది. అధికారిక రిజర్వేషన్ల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కలిసి 49.50% అమలు చేయాల్సి ఉండగా పార్టీ పరంగా 87.32% అమలు చేసి బీసీలతో పాటు ఎస్సీ, ఎస్టీల మనస్సును దోచుకుంది. నిర్దేశించిన రిజర్వేషన్ల శాతం కంటే ఎక్కువ టికెట్లు ఇచ్చినట్లు ఏఐసీసీకి పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ నివేదిక ఇచ్చారు. రిజర్వేషన్ల అమలును కేంద్రం అడ్డుకున్నా పార్టీ పరంగా అంతకంటే ఎక్కువ ఇచ్చి ముఖ్యమంత్రి మాట నిలబెట్టుకున్నారని స్పష్టం చేశారు. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిర్దేశించిన రిజర్వేషన్ల ప్రకారం బీసీలకు 28.57%, ఎస్టీలకు 6.54%, ఎస్సీలకు 14.39% లెక్కన మొత్తం 49.50% రిజర్వేషన్లు కేటాయించారు. అగ్రవర్ణాలకు చెందిన అన్ని కులాలకు కలిసి 50.50% ఇచ్చే అవకాశం ఉంది. అయితే రాష్ట్రంలో నిర్వహించిన కులగణన తర్వాత బీసీలకు 42% అధికారిక రిజర్వేషన్లు అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం బిల్లు ప్రవేశపెట్టి ఆమోదించింది. ఆ బిల్లును గవర్నర్ కు పంపగా కేంద్రానికి పంపారు. అక్కడ పెండింగ్ లోనే నిలిచిపోయింది. అనంతరం ఆర్డినెన్స్ తెచ్చినా అమల్లోకి రాలేదు. అధికారికంగా 42% రిజర్వేషన్లు లేకుండానే పంచాయతీ ఎన్నికలకు వెళ్లాల్సి వచ్చింది. అయినా కాంగ్రెస్ మద్దతుదారులు అత్యధికంగా గెలిచారు. అదే తరహాలో మున్సిపల్ ఎన్నికల్లోనూ పార్టీ పరంగా బీసీలకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించి ఆ దిశగా కసరత్తు చేసి విజయం సాధించారు. మున్సిపల్ వార్డుల్లో పోటీ చేసేందుకు కాంగ్రెస్ పార్టీ ఏకంగా 60.45% టికెట్లు బీసీలకి కేటాయించింది. ఎస్సీలకు 7.51%, ఎస్టీలకు 19.43% లెక్కన మొత్తం మీద ఎస్సీ, ఎస్టీ, బీసీ సామాజిక వర్గాలకు 87.38% టికెట్లు ఇచ్చినట్లు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఏఐసీసీకి పంపిన నివేదికలో పేర్కొన్నారు. ఓపెన్ కేటగిరీకి కేవలం 12.62% మాత్రమే మిగిలింది. నగరపాలక సంస్థల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ సామాజిక వర్గాలకు ఏకంగా 97% టికెట్లు కేటాయించారు. పార్టీ, ప్రభుత్వం మధ్య ఎలాంటి విభేదాలు లేకుండా సమన్వయంతో ముందుకు సాగడంతోనే మున్సిపల్ ఎన్నికల్లో భారీ విజయాన్ని నమోదు చేశామన్నారు. 93 స్థానాల్లో చైర్మన్లు, మేయర్లు కాంగ్రెస్ కు చెందిన వారు ఎన్నిక కావడం రికార్డు స్థాయిలో విజయంగా చెబుతున్నారు. మున్సిపల్ ఫలితాలతో అనూహ్య విజయం సాధించడంపై మంత్రి అజారుద్దీన్ సంతోషం వ్యక్తం చేశారు. क्योंकि मेरा भी ये डेब्यू मैच था, मुझे पता ही नहीं था इससे कैसे खेलते, लेकिन आप लोग ने मेरे डेब्यू मैच में मेरे डेब्यू में सेंचुरी मारा था, बट आज आप लोग ने मेरे लिए सेंचुरी मारा. మంచిర్యాల జిల్లా కేతనపల్లి మున్సిపల్ పీఠం ఎవరికి దక్కుతుందనే అంశంపై నాటకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కోరం లేక సోమవారం చైర్మన్ ఎన్నిక వాయిదా పడగా కాంగ్రెస్, బీఆర్ఎస్ శ్రేణుల మధ్య ఘర్షణతో మంగళవారం వాయిదా పడింది. చైర్మన్ ఎన్నిక సందర్భంగా అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతల విమర్శలు, ప్రతి విమర్శలతో పట్టణంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గం కేతనపల్లి పురపాలక ఎన్నిక రెండోసారి వాయిదా పడింది. కోరం సరిపడా సభ్యులు లేనందున సోమవారం చైర్మన్ ఎన్నిక వాయిదా పడగా కాంగ్రెస్, బీఆర్ఎస్ శ్రేణుల మధ్య ఘర్షణతో మంగళవారం ఎన్నిక ప్రక్రియ పూర్తి కాలేదు. ఎన్నిక సమయంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ సభ్యులు పరస్పరం కుర్చీలు విసురుకోవడం, మహిళా అభ్యర్థుల్ని తోసేయడంతో సమావేశంలో గందరగోళం నెలకొంది. మరో అరగంటలో పాలకవర్గం ఎన్నిక జరిగిపోతుందనుకునే క్రమంలో బీఆర్ఎస్ సభ్యులు తమపై దౌర్జన్యం చేశారని ఆరోపిస్తూ మంత్రి వివేక్, ఎంపీ వంశీకృష్ణ సహా కాంగ్రెస్ సభ్యులంతా బయటకు వెళ్లిపోయారు. అనంతరం ఉన్నతాధికారుల సూచనల మేరకు ఎన్నిక వాయిదా వేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఈ రోజు చైర్మన్, వైస్ చైర్మన్ ఎలక్షన్ కోసము అందరికీ నోటీస్ పంపించాము. 100% హాజరయ్యారు. ప్రశాంత వాతావరణంలో ప్రమాణ స్వీకారం జరిగింది. అలాగే ప్రమాణ స్వీకారం అనంతరము మన చైర్మన్, వైస్ చైర్మన్ ఎలక్షన్కు స్టార్ట్ అయ్యే లోపలనే ఇరు వర్గాలు కొట్లాడుకోవడము, ప్లస్ కుర్చీలు ఎత్తివేయడం వల్ల ఆ సమయంలో మీ ఎన్నిక నిర్వహించలేకపోయినాము. కనుక దీన్ని వాయిదా వేసాము. ఇట్టి విషయాన్ని మేము రాష్ట్ర ఎలక్షన్ కమిషన్కు మేము తెలియపరుస్తున్నాం. మంగళవారం ఉదయం బీఆర్ఎస్, సిపిఐ సభ్యులతో కలిసి మున్సిపల్ కార్యాలయానికి వెళ్లేందుకు ప్రయత్నించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే కోవలక్ష్మి, మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ను కేతనపల్లి ఫ్లైఓవర్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. ఉద్రిక్తతల నడుమ అభ్యర్థుల్ని పోలీసులు మున్సిపల్ కార్యాలయానికి పంపారు.
కోవలక్ష్మి, బాల్కసుమన్ సహా పార్టీ శ్రేణులు అక్కడే ఉండగా అటుగా మంత్రి వివేక్, పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ కాన్వాయ్ వచ్చింది. ఇరు వర్గాల కార్యకర్తలు పోటాపోటీ నినాదాలు చేశారు. ఈ క్రమంలో కొందరు మంత్రి కాన్వాయ్పై రాళ్ల దాడికి పాల్పడ్డారు. ఆ దాడిలో ఓ కానిస్టేబుల్తో పాటు 2 కాంగ్రెస్ నాయకులకు తీవ్ర గాయాలు కాగా వారిని ఆసుపత్రికి తరలించారు. 10 ఏళ్లు ప్రజాప్రతినిధిగా పనిచేసిన సుమన్ ఎన్నికల్లో ఓడిపోయామనే అక్కసుతో ఇలాంటి దాడులకు పాల్పడుతున్నారని మంత్రి వివేక్ వెంకటస్వామి వివరించారు. ఆయన ఎందుకు మా మీద దాడి చేసిందో అర్థం కాదు. వారు నా కారు పైన నేనే రాళ్ళు, సెంటర్ బోర్డ్స్, ట్రాఫిక్ మేనేజ్మెంట్ కోసం ఏదైతే ఉంటుందో ఆ బోర్డ్స్ నా కారు పైన విశ్లేషణ జరిగింది. రాళ్ళు తీసుకొని కొట్టడం, పాపము ఆ గొడవలో ఒక పోలీస్ కానిస్టేబుల్కి గాయాలయ్యి పాపం 8 సూచనతోని ఆయన హాస్పిటల్లో 2కి గాయాలు జరిగింది. టీఆర్ఎస్ హయాంలో ఏమైంది? పోలీస్ వాళ్ళని తీసుకుపోవడం, రేడ్ చేయించడం, అందరినీ ప్యాక్ చేసేయడం, ఇవన్నీ కూడా నిజంగా ప్రజాస్వామ్యం కూని అయింది టీఆర్ఎస్ టైంలో. కేతనపల్లి మున్సిపాలిటీలో పాలకవర్గం ఎన్నిక ప్రక్రియ దుశ్శాసన పర్వాన్ని తలపించిందని మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ విమర్శించారు. చైర్మన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి చెందిన కౌన్సిలర్లు మద్యం సేవించి బీఆర్ఎస్, సిపిఐ కౌన్సిలర్లతో అసభ్యంగా ప్రవర్తించారని ఆరోపించారు. తమకు స్పష్టమైన మెజారిటీ ఉన్నా మంత్రి వివేక్ వెంకటస్వామి ఎన్నిక జరగకుండా అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. పూర్తి స్థాయి కోరం ఉన్నప్పటికీ కూడా 14 మంది సభ్యులు ఉన్నప్పటికీ కూడా ఎన్నిక జరగనీయకుండా వాయిదా వేయించి ఇవాళ ప్రజాస్వామ్యాన్ని పట్టపగలే మంత్రి వివేక్ కేతన్పల్లిలో హత్య చేసింది. ఒక మున్సిపల్ కౌన్సిల్ స్థానం కోసం ఇంత దిగజారుడా? మంత్రి, ఎంపీ కూర్చొని కాంగ్రెస్ కౌన్సిలర్లకు తాగిపిచ్చి లోపలికి తీసుకొచ్చి ఆడకూతుల మీద మీరు ఇష్టం వచ్చినట్టు చేతులు వేసుడు, వాళ్ళని గుంజుకపోడు, స్వర్ణలత గారిని గుంజుకపోయారట, ఎత్తుకొని పోతురట. అరే ఇదేం పద్ధతి? కేతనపల్లిలో మంత్రి వివేక్ వెంకటస్వామి, ఎంపీ వంశీకృష్ణలపై దాడిని మాల మానాడు జాతీయ అధ్యక్షులు చెన్నయ్య ఖండించారు. దాడిని నిరసిస్తూ హైదరాబాద్ ట్యాంక్ బండ్ వద్దనున్న అంబేద్కర్ విగ్రహం ముందు ఆందోళన చేపట్టారు. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ ఆ పార్టీ కార్యకర్తలపై మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. మంచిర్యాల జిల్లా కేతనపల్లి మున్సిపాలిటీ చైర్పర్సన్, వైస్ చైర్మన్ ఎన్నికల్లో చేసిన ఆందోళనల కారణంగా కేసులు నమోదు చేశారు. మంత్రి వివేక్, ఎంపీ వంశీకృష్ణ కేతనపల్లి పురపాలిక కార్యాలయానికి వెడుతుండగా బీఆర్ఎస్, సిపిఐ శ్రేణులు వారికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కాంగ్రెస్ కార్యకర్తలపై రాళ్లతో దాడి చేశారు. దాడిలో కానిస్టేబుల్ రాకేష్, కోటపల్లి ఎస్ఐ గాయపడ్డారని పేర్కొన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో 12 పురపాలికలను హస్తగతం చేసుకుని అధికార కాంగ్రెస్ సత్తా చాటింది. ఉత్కంఠ నెలకొన్న తొర్రూరు, జనగామల్లో లక్కీ డ్రాతో చైర్మన్ పీఠాలను కైవసం చేసుకుంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా క్లీన్ స్వీప్ చేయడంతో ఆ పార్టీ నేతలు సంబరాల్లో మునిగిపోయారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో జరిగిన మున్సిపల్ ఎన్నికలు అధికార పక్షానికి అంతులేని ఆనందాన్ని మిగిల్చాయి. 6 జిల్లాల పరిధిలో గల 12 పురపాలికల్లో ఆ పార్టీ జెండా రెపరెపలాడింది. ఈ నెల 13న వెల్లడైన ఫలితాల్లో ములుగు, భూపాలపల్లి, నర్సంపేట, మరిపేడ, పరకాల, స్టేషన్ ఘన్పూర్, డోర్నకల్లో మెజారిటీ స్థానాల్ని దక్కించుకుని 7 చోట్ల చైర్మన్ పీఠాన్ని గెలుచుకుంది. మిగిలిన చోట్ల ఎక్సఫిషియో స్వతంత్రుల మద్దతుతో పాటు లక్కీ డ్రా సైతం కలిసి రావడంతో 12కు 12 మున్సిపాలిటీల్లో హస్తం పార్టీ జయకేతనం ఎగరేసింది. బలాబలాలు సమంగా ఉండడంతో ఫలితం తేలని మహబూబాబాద్, కే సముద్రం, వర్ధన్నపేటలో స్వతంత్రులు, ఎక్సఫిషియో ఓట్లతో కాంగ్రెస్ చేజిక్కించుకుంది. ఇక ఘర్షణలు, ఉద్రిక్త వాతావరణంతో మంగళవారానికి వాయిదా పడిన తొర్రూరు, జనగామల్లో లక్కీ డ్రా ద్వారా అదృష్టం వరించింది. ఆ 2 మున్సిపాలిటీల్ని కాంగ్రెస్ కైవసం చేసుకుంది. తీవ్ర ఉత్కంఠ నెలకొన్న లక్కీ డ్రాలో తొర్రూరు మున్సిపాలిటీ చైర్మన్, వైస్ చైర్మన్ ను కాంగ్రెస్ దక్కించుకోగా జనగామలో లక్కీ డ్రాలో చైర్మన్ పదవి కాంగ్రెస్ ను వరించింది. ఇక్కడ వైస్ చైర్మన్ పదవి బీఆర్ఎస్ మద్దతుతో స్వతంత్ర అభ్యర్థి గెలుచుకున్నారు. తొర్రూరు మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్లను రెండింటినీ డ్రాలో కాంగ్రెస్ పార్టీ గెలుచుకోవడంపై పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ధర్మం గెలిచిందని, ప్రతి కార్యకర్త సైనికుడిగా పనిచేసి అభ్యర్థుల్ని గెలిపించేందుకు కృషి చేశారని చెప్పారు.
కొర్రూరు మున్సిపాలిటీలో చైర్మన్ మరియు వైస్ చైర్మన్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవడం జరిగింది. ముందు నుంచి చెప్తున్నాం, ఈసారి ధర్మం వైపు ఉంటది ఏదైనా అని అన్నట్టుగానే 2 కూడా డ్రా తీస్తే చైర్మన్ వైస్ చైర్మన్ కాంగ్రెస్ పార్టీకి రావడం జరిగింది. పగటి కళలు గానే లోపల సీటు కొట్టుకోవద్దామని చెప్పినాం. మరి న్యాయంగా అది జరిగింది. ఎప్పుడే వెన్నుపోటు ఇప్పుడైనా మానుకోండి, ఏమైనా ఉంటే. కాంగ్రెస్ పార్టీ అంటే ప్రజల పార్టీ. వరంగల్ జిల్లాలోని 12 పురపాలికలు హస్తగతం కావడంతో ఆ పార్టీ నేతల ఆనందం అంతా ఇంతా కాదు. ప్రజాపాలనకు ఇది నిదర్శనమని, ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ అభివృద్ధి పనుల్ని మెచ్చే పట్టణ ఓటర్లు ఘన విజయం చేకూర్చారంటూ నేతలు విజయోత్సవాలు జరిపారు. ఎన్నిక ఏదైనా విజయం కాంగ్రెస్దే అని, వచ్చే మండల జిల్లా పరిషత్ ఎన్నికల్లోనూ ఆ తర్వాత జరిగే వరంగల్ నగరపాలక సంస్థ ఎన్నికల్లోనూ ప్రజలు ప్రజాపాలనకే పట్టం కడతారని నేతలు ధీమా వ్యక్తం చేశారు. ఏపీలోని మదనపల్లె చిన్నారి హత్య కేసులో నిందితుడు కులవర్ధన్ మృతి చెందాడు. అన్నమయ్య జిల్లా కనసానివారిపల్లె చెరువులో అతని మృతదేహం లభ్యమైంది. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని మదనపల్లె ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో 7 ఏళ్ల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడి నీళ్ల డ్రమ్ములో ముంచి చంపేసిన కేసులో నిందితుడు కులవర్ధన్ శవమై తేలాడు. సోమవారం బడికి సెలవు కావడంతో ఇంటి దగ్గరే ఉన్న బాలిక ఆడుకుంటుండగా ఎదురింట్లో ఉండే కులవర్ధన్ ఆమెను ఇంట్లోకి పిలిచాడు. ఆ తర్వాత బాలిక కనిపించలేదు. పనికి వెళ్లిన బాలిక తల్లి ఇంటి వద్ద ఉన్న తన తండ్రికి ఫోన్ చేసి పాప గురించి అడగ్గా చిన్నారి ఇంట్లో లేదని చెప్పారు. స్నేహితుల ఇళ్ల వద్ద ఆడుకోవడానికి వెళ్లిందేమో అని మొదట భావించారు. ఎంతసేపటికి రాకపోవడంతో చుట్టుప్రక్కల వెతికారు. ఫలితం లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. కులవర్ధన్కు నేర చరిత్ర ఉందని తెలియడంతో పోలీసులు అతడి ఇంట్లో గాలించారు. నీటి డ్రమ్ములో చిన్నారి వికృతజీవిగా ఉండటాన్ని గుర్తించారు. వెంటనే అతన్ని అదుపులోకి తీసుకునేందుకు యత్నించగా కులవర్ధన్ పోలీసులకు దొరకకుండా తప్పించుకొని పారిపోయాడు. కురబలకోట మండలంలోని కనసానివారిపల్లె చెరువులో ఇవాళ కులవర్ధన్ మృతదేహాన్ని గుర్తించారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు ఉబ్బి ఉన్న మృతదేహాన్ని నీటిలో నుంచి బయటకు తీశారు. మొదట అనుమానాస్పద మృతదేహంగా పోలీసులు భావించారు. శరీరంపై ఉన్న ఆనవాళ్లను గుర్తించి కులవర్ధన్గా తేల్చారు. శవ పరీక్ష కోసం మృతదేహాన్ని మదనపల్లె ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వార్షిక బ్రహ్మోత్సవాలకు యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం సిద్ధమైంది. నేడు విశ్వక్షేణ ఆరాధన, స్వస్తి వాచనం, రక్తాబంధన పూజలతో మొదలయ్యే ఉత్సవాలు ఈ నెల 28 వరకు కొనసాగనున్నాయి. ఈ నెల 24వ తేదీన స్వామివారి ఎదుర్కోలు ఉత్సవం, 25న తిరుకళ్యాణ మహోత్సవం, 28న అష్టోత్తర శత ఘటాభిషేకం, డోలోత్సవంతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. బ్రహ్మోత్సవాలలో భాగంగా ఆలయ మహాముఖ మండపం ఉత్సవ శోభను సంతరించుకుంది. విద్యుత్ దీపకాంతుల వెలుగుల్లో నారసింహుడి క్షేత్రం స్వర్ణమయమైంది. నలువైపులా రహదారుల్లో స్వాగత తోరణాలు ఏర్పాటు చేశారు. విద్యుత్ పూల అలంకరణలతో పాటు రహదారి డివైడర్లకు రంగులు వేశారు. ఆలయ మాడవీధుల్లో సాంస్కృతిక వేదిక, హోమాది పర్వాలకు యాగశాల ఏర్పాటు చేశారు. ప్రధాన రహదారి మధ్యలో ఏర్పాటు చేసిన సెంట్రల్ లైటింగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆలయ ప్రాంగణం వెలుగులతో అందరినీ మంత్రముగ్ధులను చేస్తోంది. ఏటా ఫాల్గుణ మాసంలో యాదగిరిగుట్ట ఆలయ బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఫాల్గుణ శుద్ధ విధియ మొదలు శుద్ధ ద్వాదశి వరకు ఉత్సవాలు నిర్వహిస్తారు. ఇవాళ విశ్వక్సేన ఆరాధన, స్వస్తి వాచనము, రక్షాబంధనంతో బ్రహ్మోత్సవాలు ఆరంభమై ఈ నెల 28 వరకు అష్టోత్తర శతఘటాభిషేకం మహాక్రతువుతో ముగుస్తాయి. ఈ నెల 24న స్వామివారి ఎదుర్కోలు ఉత్సవం, 25న తిరుకల్యాణ మహోత్సవం, 26న దివ్య విమాన రథోత్సవం తిలకించేందుకు వేలాది మంది భక్తులు తరలి
తరలివస్తారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. 18వ తారీఖు నుండి 28వ తారీఖు వరకు వైభవోపేతంగా నిర్వహించబడతాయి. 11 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు, స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. చాలా పెద్ద ఎత్తున భక్తుల్ని మనం ఎక్కువ మంది విశేష సంఖ్యలో వచ్చే అవకాశం ఉన్నటువంటి మహోత్సవం. భక్తులందరూ కూడా మంచిగా ఈ కార్యక్రమాల్లో పాల్గొనే విధంగా వారికి దర్శనాలు కానీ మిగతా కార్యక్రమ సేవలు కానీ అందరూ చక్కగా హాజరై సంతృప్తికరంగా చేసుకునేటట్లుగా ఏర్పాట్లు చేయడం జరిగింది. వార్షిక బ్రహ్మోత్సవాల దృష్ట్యా నిత్య కళ్యాణం, బ్రహ్మోత్సవం, సుదర్శన నారసింహ హోమం, జోడు సేవలు, ఏకాదశి లక్ష పుష్పార్చనలు రద్దు చేశారు. భక్తుల కోసం కొండ కింద నుంచి అదనపు బస్సులు నడుపుతున్నట్లు అధికారులు స్పష్టం చేశారు. రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో 6 మృత్యువాత పడ్డారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులకు స్థానిక ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. రాష్ట్రంలో పలుచోట్ల జరిగిన రోడ్డు ప్రమాదాలతో రహదారులు రక్తసిక్తమయ్యాయి. మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం ఇందారంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 2 మృతి చెందారు. కాసింపల్లి ఫ్లైఓవర్పై సంగమల్లయ్యపల్లి నుంచి టేకులమట్ల వైపు వెళుతున్న ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సంగమల్లయ్యపల్లికి చెందిన దంపతులు నారాయణ, భారతమ్మ అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. మెదక్ జిల్లా కొల్చారంలో అతివేగంతో చెట్టును ఢీకొని ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనలో మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుడు మెదక్కు చెందిన వ్యాపారవేత్త రోహిత్ గుప్తాగా పోలీసులు గుర్తించారు. కామారెడ్డి జిల్లాకు చెందిన విజయ్ కుమార్కు తీవ్ర గాయాలయ్యాయి. వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలంలో శనిగరంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కుమారస్వామి అనే వృద్ధుడు మృతి చెందాడు. రోడ్డు దాటుతుండగా అతివేగంతో వచ్చిన ఇసుక లారీ అతన్ని ఢీకొట్టింది. దీంతో కుమారస్వామి అక్కడికక్కడే చనిపోయారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వారికి నచ్చజెప్పి మృతదేహాన్ని నర్సంపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రమాదానికి బాధ్యుడైన లారీ డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో 2 మృత్యువుడికి చేరారు. హైదరాబాద్కు చెందిన 5 స్నేహితులు అరుణాచలం వెళ్లి వస్తుండగా వీరు ప్రయాణిస్తున్న కారు ముందు వెళుతున్న టిప్పర్ను ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో తురకయాంజాలకు చెందిన పురుషోత్తం రెడ్డి, మధుసూదన్ రెడ్డి మృతి చెందగా మరో 3 తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను షాద్నగర్లోని ఓ ఆసుపత్రికి తరలించారు. వారిలో ప్రశాంత్ అనే వ్యక్తి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. తిరుమలలో శ్రీవారి ప్రసాదాలు చాలా శ్రేష్టంగా, రుచికరంగా ఉన్నాయని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ తెలిపారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. టీటీడీ అధికారులు ఆయనకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం ఆలయంలోకి వెళ్లిన లక్ష్మణ్ స్వామివారికి దర్శించుకొని మొక్కులు చెల్లించారు. దర్శనం తర్వాత రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ప్రసాదం ఏదైతే ఇవాళ మేము సేవించామో చాలా శ్రేష్టకరమైనది, రుచికరంగా చాలా నాణ్యతతో కూడుకున్నటువంటి ప్రసాదం సేవించడం నిజంగా నేను ధన్యునిగా భావిస్తున్నాను. గతంలో జరిగినటువంటి పొరపాట్లు, తప్పిదాలు, లడ్డూ ప్రసాదంలో జరిగినటువంటి కల్తీ లాంటివి అన్ని కూడా నిరూపితమైనవి. భగవంతుని ముందు ఎవరు కూడా తప్పించుకోవడానికి ఆస్కారం లేదు. భగవంతుని ముందు, చట్టం ముందు ఖచ్చితంగా తప్పిదాలకు పాల్పడ్డ వాళ్ళు శిక్షార్హులు. ప్రపంచ వ్యాప్తంగా ప్రఖ్యాతిగాంచినటువంటి ఈ పవిత్రమైనటువంటి దేవాలయం యొక్క పవిత్రతను కూడా కాపాడాల్సిన బాధ్యత అందరి మీద ఉన్నది. భవిష్యత్తులో గతం జరిగినటువంటి తప్పిదాలు పునరావృతం కాకుండా జాగ్రత్త పడాలని చెప్పి కూడా ఈ సందర్భంగా కోరుకుంటూ, తీర్థయాత్రలకు వెళ్లే వారి కోసం రైల్వే శాఖ ప్రత్యేక రైలు అందుబాటులోకి తీసుకొచ్చింది. తెలుగు రాష్ట్రాల ప్రజల కోసం మార్చి 21 నుంచి మే 21 వరకు 4 ప్రత్యేక ప్యాకేజీలను భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలు ద్వారా ప్రారంభించనున్నట్లు ఐఆర్సీటీసీ టూరిజం అసిస్టెంట్ మేనేజర్ పివి వెంకటేష్ తెలిపారు. ప్రతి రైలులో 75 మంది ప్రయాణికులకు ఉంటారని, ప్రతి 70 మందికి 2 కోఆర్డినేటర్లు అందుబాటులో ఉంటూ అన్ని సౌకర్యాలను సమకూరుస్తారని వివరించారు. ప్రయాణ బీమాతో పాటు రైల్వే స్టేషన్ నుంచి దేవాలయాలకు ప్రయాణ సదుపాయాలను ఉచితంగా కల్పిస్తున్నట్లు తెలిపారు.
తిరువన్నమలై, రామేశ్వరం, మదురై, కన్యాకుమారి, త్రివేంద్రం, తిరుచి, తంజావూరుకి 3 కేటగిరీలు ఉంటుంది. ఎకానమీ స్లీపర్ క్లాస్ దానికి 14,760 రూపాయలు, థర్డ్ ఏసీలో 22,300, కంఫర్ట్ లో సెకండ్ ఏసీ ఉంటుంది, అది 28,700. ఏప్రిల్ 14 నుంచి 24 నడిపిస్తున్న సప్తర్ జ్యోతిర్లింగం జైని, ద్వారకా, సోమనాథ్, పూనా, నాసిక్, ఔరంగాబాద్ లో ఎకానమీ క్లాస్ వచ్చి 17,600, స్టాండర్డ్ వచ్చి 26,700, తర్వాత సెకండ్ ఏసీ వచ్చి 34,600 ఉంటుంది. మూడో ప్యాకేజ్ వచ్చి అయోధ్య, కాశీ, బైద్యనాథ్, అది సికింద్రాబాద్ నుంచి పూరి, కోనార్క్, బైద్యనాథ్ ధాము, వారణాసి, అయోధ్య, ప్రయాగరాజ్ ఉంటుంది. ఈ ప్యాకేజీ ఏప్రిల్ 28వ తారీఖు నుంచి మే 5వ తారీఖు వరకు నడుస్తుంది. ఎకానమీ క్లాస్ వచ్చేసి 16,700, స్టాండర్డ్ వచ్చేసి 26,100, కంఫర్ట్ వచ్చి 34,100 ఉంటుంది. హరిద్వార్ మాతా వైష్ణవిదేవి మే 12వ తారీఖు నుంచి 21వ తారీఖు దాకా నడుస్తుంది. ఈ ప్యాకేజ్ వివరాలు వచ్చేసి ఎకానమీలో 16,500, థర్డ్ ఏసీ స్టాండర్డ్ లో 25,700, సెకండ్ ఏసీలో 33,400. సంగారెడ్డి జిల్లా బ్యాతోల్ గ్రామంలో కల్లు గిద్దామని వెళ్లిన గీత కార్మికుడు కరెంట్ షాక్కు గురై మృతి చెందాడు. మునిపల్లి మండలానికి చెందిన భోగిని సురేందర్ ఉదయం చెట్టు దగ్గరికి వెళ్లాడు. అక్కడ వేలాడుతున్న విద్యుత్ తీగను చూసుకోకపోవడంతో దానికి తగిలి అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. కరెంటు తీగలు కిందికి వేలాడుతున్నాయని అధికారులకు 2 నెలలుగా చెబుతున్నా పట్టించుకోలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యం వల్లే మా కుటుంబ సభ్యుని కోల్పోయామని కుటుంబీకులు రోధిస్తున్నారు. డిగ్రీ పాస్ అవ్వాల్సిన పని లేదు, ఇంగ్లీషు రావాల్సిన అవసరం అసలే లేదు. ఉండటానికి ఇల్లు, తినడానికి తిండి వాళ్లే పెడతారు. పైగా వసూలు చేసిన మొత్తం వాటాలో 30% కమిషన్ కూడా ఇస్తారు. ఇదేదో మల్టీనేషనల్ కంపెనీ ఆఫర్ అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్లే. అమాయకుల ఆశని పెట్టుబడిగా చేసుకుని కోట్లు కొల్లగొడుతున్న సైబర్ కేటుగాళ్ల నెట్వర్క్ ఇది. దేశవ్యాప్తంగా విస్తరించిన ఈ భారీ లోన్ స్కీమ్ గుట్టును హైదరాబాద్ సైబర్ పోలీసులు రట్టు చేశారు. ఇంతకీ ఏంటి లోన్ బాగోతం? లోన్ పేరిట అమాయకులను ఎలా మోసం చేస్తున్నారు? ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు, యువతను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం ముద్రా లోన్ పథకం తీసుకొచ్చింది. అయితే కొందరు కేటుగాళ్లు ఈ ముద్రా లోన్స్ పేరిట భారీ మోసాలకు పాల్పడుతున్నారు. ముద్రా లోన్ పేరిట అమాయకులను బోల్తా కొట్టించి కోట్ల రూపాయలు దండుకుంటున్నారు. అలాంటి ఓ ముఠాను తాజాగా హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్కు చెందిన ఓ మహిళ గత ఏడాది నవంబర్లో ఇన్స్టాగ్రామ్లో ఒక లోన్ ప్రకటన చూసింది. మరుసటి రోజు ఆమెకు ఓ వ్యక్తి ఫోన్ చేసి తనను తాను ముద్రా లోన్ సర్వీసెస్ అధికారిగా పరిచయం చేసుకున్నాడు. బాధితురాలి పేరుతో 3 లక్షల రూపాయల లోన్ మంజూరైందని నమ్మబలికాడు. ఎలాంటి ప్రాసెసింగ్ ఫీజు అవసరం లేదని ఆధార్, పాన్ వివరాలు సేకరించాడు. ఆ తర్వాత ఇన్సూరెన్స్, టీడీఎస్, ఇతర ఛార్జీల పేరిట మొత్తం 1,08,274 రూపాయలు వసూలు చేశాడు. లోన్ వద్దని బాధితురాలు చెప్పగా క్యాన్సిలేషన్ ఫీజు పేరుతో మరికొంత డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేశాడు. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. ఒక మహిళ విక్టిమ్ ఇందులో. సో ఆమె ఏం చెప్తుంది అంటే ముద్రా లోన్ అని చెప్పేసి ఒక అడ్వర్టైజ్మెంట్ నేను ఇన్స్టాగ్రామ్లో చూశాను. వాళ్ళ దగ్గర ఒక నంబర్ ఇచ్చారు. సో నేను దాన్ని కన్సల్ట్ చేసినప్పుడు వాళ్ళు వేరే నంబర్ నుండి మీకు కాల్ సెంటర్ నుండి కాల్ వస్తుంది, వాళ్ళు మీతో మాట్లాడతారు, అన్ని వివరాలు చెప్తారు అని చెప్పేసి ఆమెకి చెప్పారు. దానిలో భాగంగా నెక్స్ట్ డే వేరే నంబర్ నుండి వాళ్ళకి ఒక కాల్ వచ్చింది. వాళ్ళు అన్ని వివరాలు చెప్పేసి తర్వాత వీళ్ళకి ప్రాసెసింగ్ ఫీజు అని చెప్పి టీడీఎస్ కట్ అవుతుందని, జిఎస్టీ అని చెప్పేసి ఈమె దగ్గర నుండి 1 లక్ష వరకు అమౌంట్ వాళ్ళు డిపాజిట్ చేయించుకున్నారు.
తర్వాత అది ఫ్రాడ్ అని ఆమెకి అర్థమైంది. తర్వాత వాళ్ళు రెస్పాండ్ కాలేదు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మోసాలకు పాల్పడుతున్న బోచు అరుణ్, గడ్డం భరత్, సామర్ల తిరుపతి, వెలుపుగొండ తరుణ్, చుక్కా శ్యామ్లను గుర్తించి అరెస్టు చేశారు. వీరంతా వరంగల్ జిల్లాకు చెందిన వారని ఆన్లైన్లో నకిలీ వెబ్సైట్లు, సోషల్ మీడియా ప్రకటనల ద్వారా లోన్ ఆఫీసర్లుగా నటిస్తూ మోసాలకు పాల్పడుతున్నారని పోలీసులు తేల్చారు. నిందితుల నుంచి 8 మొబైల్ ఫోన్లు, 10 సిమ్ కార్డులు స్వాధీనం చేసుకున్నారు. సో ఇందులో భాగంగా మనకి ఎవరైతే ఇట్లా కాల్స్ చేస్తున్నారో వాళ్ళని మన కేసులో ఐడెంటిఫై చేశాము. ఒక 5 మందిని. వీళ్ళంతా కూడా మనకి వరంగల్ పరిసర ప్రాంతాల్లో ఉంటున్నారు. వీళ్ళంతా కూడా కృష్ణ అండ్ రాహుల్ అనే వ్యక్తులు వీళ్ళకి హ్యాండ్లర్గా ఉన్నారు. వాళ్ళు వీళ్ళని హ్యాండిల్ చేస్తూ వీళ్ళని అప్పుడప్పుడు ఎప్పుడైతే ఇటువంటి విక్టిమ్స్ తెలుగు రాష్ట్రాల నుండి ఉన్నారో వాళ్ళందరినీ లిస్ట్ గ్యాదర్ చేసుకొని వీళ్ళని అక్కడికి పిలిపించుకొని ఢిల్లీ అటు సైడ్, నార్త్ ఇండియా సైడ్ కాల్స్ మాట్లాడించడము, అక్కడే ఈ ఫ్రాడ్ చేయడం జరుగుతుంది. నిందితులుగా ఒక ముఠాగా ఏర్పడి నకిలీ ముద్రా లోన్లు, ఇతర ఆన్లైన్ లోన్ల పేరుతో ఎలాంటి వడ్డీ, ముందస్తు చెల్లింపులు లేకుండా రుణాలు ఇస్తామని సోషల్ మీడియాలో ప్రకటనలు ఇస్తున్నారు. ఆసక్తి చూపిన వారి డేటాను సేకరించి రాష్ట్రాల వారీగా విభజించి తెలుగు రాష్ట్రాల డేటాను ఈ నిందితులకు పంపుతున్నారు. ప్రధాన నిందితులు కోల్కతా, ఢిల్లీలో ఉంటూ బాధితులకు ఫోన్ చేసి ప్రాసెసింగ్ ఫీజు, టీడీఎస్, ఇన్కమ్ ట్యాక్స్ ఛార్జీల పేరుతో డబ్బులు వసూలు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ అంతా కూడా ఒక నెట్వర్క్ లాగా జరుగుతుంది. సో ఇది నార్త్ ఇండియాకి సంబంధించి కొంతమంది ఇన్స్టాగ్రామ్లో ఇటువంటి అడ్వర్టైజ్మెంట్స్ చేస్తున్నారు. ముద్రా లోన్ అని, ఇంకా గవర్నమెంట్ అనౌన్స్ చేసే లోన్స్ అని కూడా మేము మీకు ఈజీగా ఇప్పిస్తాము, మీకు ఎక్కువ ప్రాసెస్ లేకుండా చేస్తాము అని చెప్పేసి వాళ్ళందరికీ పబ్లిక్కి అడ్వర్టైజ్మెంట్స్ చేయడం జరుగుతుంది. అడ్వర్టైజ్మెంట్స్ని చూసి దాన్ని ఆ నంబర్స్కి కాల్ చేయటము, లేకపోతే దానిలో కాంటాక్ట్ చేయాలనే ప్రయత్నం చేస్తారో అట్లాంటి వాళ్ళ ఇన్ఫర్మేషన్ అంతా వీళ్ళు గ్యాదర్ చేసుకొని సోషల్ మీడియా ద్వారా వాటిని ఏం చేస్తున్నారు అంటే ఏ స్టేట్కి సంబంధించిన వ్యక్తి వీటికి ఇంట్రెస్ట్ చూపిస్తారో ఆ భాషలోనే వాళ్ళకి కాల్స్ చేసే విధంగా, ఇప్పుడు మనకి తెలంగాణలో తెలుగు మాట్లాడే వాళ్ళని వాళ్ళు వేరే విధంగా సంప్రదించి కొంతమందిని గ్యాదర్ చేసుకొని, ఇదంతా ఒక నెట్వర్క్ లాగా పనిచేస్తుంది. వాళ్ళని గ్యాదర్ చేసుకొని తెలుగుకు సంబంధించిన విక్టిమ్స్కి తెలుగు భాషలోనే కాల్ సెంటర్ లాగా మాట్లాడించి వాళ్ళని నమ్మించి ఈ విధమైన మోసాలు చేస్తున్నారు. అరెస్టైన 5 నిందితులు చదువు మధ్యలో ఆపేసి కూలీ పనులు చేసేవారని పోలీసులు వెల్లడించారు. సులభంగా డబ్బు సంపాదించాలనే ఆశతో ఫేస్బుక్ ప్రకటనల ద్వారా రాహుల్ అనే వ్యక్తిని సంప్రదించి ఈ అక్రమ కాల్ సెంటర్లో చేరినట్లు గుర్తించారు. వీరు ప్రతిరోజు 180 నుంచి 200 కాల్స్ చేస్తూ బాధితులను మోసం చేస్తున్నట్టు పోలీసుల విచారణలో తేలింది. వసూలైన మొత్తంలో వీరికి 30% కమిషన్ లభించేది. ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా అడ్వర్టైజ్మెంట్స్ వస్తున్నాయి, ప్రకటనలు వస్తున్నాయి. సో లోన్స్ ఇప్పిస్తాము, లేదా వడ్డీ లేని రుణాలు ఇప్పిస్తాము, లేకపోతే ఒక రోజులోనే మీరు లోన్ ప్రాసెసింగ్ చేసి మీకు లోన్ ఇప్పిస్తామని చెప్పి, అలాగే ఫ్రీ గిఫ్ట్స్ అని, ఫ్రీ ఆఫర్స్ అని చెప్పేసి, ట్రేడింగ్ అని, ఇట్లా డిఫరెంట్ అడ్వర్టైజ్మెంట్స్ ప్రకటనలు వస్తున్నాయి. అన్ని లాంగ్వేజెస్లో వస్తున్నాయి, అన్ని ప్లాట్ఫామ్స్లో కూడా వస్తున్నాయి. వీటిలో చాలా వరకే మోసమే ఉంటాయి. మన దగ్గరకు వస్తున్న ఫిర్యాదులన్నీ కూడా వీటికి రిలేటెడే ఉన్నాయి. సో పబ్లిక్కి మేము చెప్పేది ఏంటంటే సోషల్ మీడియాలో వచ్చే ప్రతి ప్రకటన నమ్మొద్దు ఫస్ట్. అలాగే ఫ్రీ ఆఫర్స్, తర్వాత వడ్డీ లేని రుణాలు, తర్వాత ఈజీగా మీకు రుణం వచ్చేలాగా చేస్తాము, ఇట్లాంటి ప్రకటనల్లో కూడా చాలా మోసపూరితమైనవి ఉంటాయి. కాబట్టి వాటికి దూరంగా ఉండటం మంచిది. సో ఇటువంటిది ఏదైనా మీకు లోన్ కావాలంటే లోకల్ బ్యాంక్లోనో లేకపోతే లోకల్గా ఉండే ట్రస్టెడ్ కంపెనీనో, ఫైనాన్స్ కంపెనీనో మీరు అప్రోచ్ అవ్వండి. సో దట్ తర్వాత ఏది జరిగినా వాళ్ళు రెస్పాన్సిబుల్ ఉంటారు. అలాగే సోషల్ మీడియాలో సులభంగా లోన్లు ఇస్తామనే ప్రకటనల పట్ల జాగ్రత్తగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. భద్రాచలంలో అక్రమంగా గోవులు తరలిస్తున్న వాహనాన్ని పోలీసులు పట్టుకున్నారు. ఛత్తీస్గఢ్ సరిహద్దు గ్రామీణ ప్రాంతాల్లో గోవులను హైదరాబాద్ గోవధశాలకు అక్రమంగా తరలిస్తున్నారని గుర్తించిన పోలీసులు భద్రాచలం వద్ద చెక్పోస్ట్ ఏర్పాటు చేశారు. ఈ క్రమంలోనే కంటైనర్లో 2 అరలు తయారు చేసి అందులో గోవులను తీసుకుని హైదరాబాద్కు వెళుతుండగా పోలీసులు పట్టుకున్నారు. కంటైనర్లోని 75 గోవులను పాలవంచలోని అన్నపూర్ణ గోశాలకు తరలించారు. 7 వ్యక్తులను అదుపులోకి తీసుకుని వాహనాన్ని పోలీస్ స్టేషన్కు తరలించారు.
ఇండియా-ఏఐ సమ్మిట్లో పాల్గొనేందుకు భారత్ వచ్చిన స్పెయిన్ అధ్యక్షుడు పెడ్రో శాంచెజ్తో ప్రధాని నరేంద్ర మోదీ చర్చలు జరిపారు. ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్లో స్పెయిన్ అధ్యక్షుడితో సమావేశమైన ప్రధాని మోదీ ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై సమాలోచనలు జరిపారు. ఏఐ సమ్మిట్లో జరిగే సెషన్స్ పైన ఇరువురు చర్చించారు. తర్వాత ఫిన్లాండ్ ప్రధానమంత్రి యాట్టి పెట్టేరితోనూ ప్రధాని మోదీ ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఫిన్లాండ్ ప్రధాని సైతం ఇండియా-ఏఐ సమ్మిట్లో పాల్గొనేందుకు ఢిల్లీ వచ్చారు. కుటుంబ సభ్యులతో పాటు భారతదేశంలో పర్యటించాలని బంగ్లాదేశ్ ప్రధానమంత్రి బీఎన్పీ నాయకుడు తారిక్ రెహమాన్ను ప్రధాని నరేంద్ర మోదీ ఆహ్వానించారు. బహుముఖ ద్వైపాక్షిక సంబంధాలతో పాటు ప్రాంతీయ సహకారాన్ని బలోపేతం చేయడానికి కనెక్టివిటీ, వాణిజ్యం, వైద్యం, సాంకేతికత, ఇంధనం వంటి రంగాల్లో ఉమ్మడి లక్ష్యాలను ముందుకు తీసుకెళ్లడానికి రెహమాన్తో కలిసి పనిచేసేందుకు ఎదురుచూస్తున్నట్లు మోదీ తెలిపారు. ఢాకాలో ప్రభుత్వ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి భారత్ తరపున హాజరైన లోక్సభ స్పీకర్ ఓం బిర్లా మోదీ రాసిన లేఖను రెహమాన్కు అందజేశారు. ఉమ్మడి చరిత్ర, సాంస్కృతిక సంబంధాలు, ప్రజల ఆకాంక్షలపై ఆధారపడిన లోతైన స్నేహం భారత్ బంగ్లా మధ్య ఉందని ఆ లేఖలో మోదీ గుర్తు చేశారు. శాంతి, శ్రేయస్సు కోసం కలిసి కృషి చేద్దామని పిలుపునిచ్చారు. ఇరు దేశాల అభివృద్ధి, ప్రాధాన్యతల కలయిక భవిష్యత్ సహకారానికి మార్గదర్శక సూత్రంగా ఉపయోగపడుతుందని వివరించారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలుగా, స్థిరమైన వృద్ధికి ఉత్ప్రేరకాలుగా భారత్, బంగ్లాదేశ్ మారగలవని, పరస్పర భద్రత, శ్రేయస్సును సాధించగలవని మోదీ రాసుకొచ్చారు. బంగ్లా ప్రధానిగా ఎన్నికైనందుకు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నానని, ఆయన పాలన విజయవంతం కావాలని కోరుకుంటున్నానని మోదీ తెలిపారు. మహారాష్ట్రలో ముస్లింలకు విద్యా ఉద్యోగాల్లో 5% రిజర్వేషన్లను ఆ రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది. మంగళవారం నుంచే ఇది అమల్లోకి వచ్చినట్లు ఉత్తర్వులు జారీ చేసింది. ముస్లిం రిజర్వేషన్లకు సంబంధించి గతంలో జారీ చేసిన ఆర్డినెన్స్ గడువు ముగిపోతున్నట్లు వెల్లడించింది. ఈ అంశంపై కోర్టు మధ్యంతర ఉత్తర్వులు కూడా ఉన్నాయని పేర్కొంది. గతంలో కాంగ్రెస్, ఎన్సీపీ ప్రభుత్వం మరాఠాలకు 16%, ముస్లింలకు 5% రిజర్వేషన్లు కల్పిస్తూ ఆర్డినెన్స్ జారీ చేసింది. దాని గడువు ముగిసిపోయినట్లు ప్రస్తుత ప్రభుత్వం తెలిపింది. రైలు బోగిల్లోని మరుగుదొడ్లలో కుళాయి, చైన్తో కూడిన స్టీలు మగ్గుల స్థానంలో జెట్ స్ప్రేలు ఏర్పాటు చేయాలని రైల్వే శాఖ నిర్ణయించింది. ఉత్తర రైల్వే ఇప్పటికే టాయిలెట్లలో ఈ పద్ధతిని పరీక్షించింది. టాయిలెట్లలో మురుగునీరు నిలిచిపోవడాన్ని నిరోధించి ప్రయాణికులకు మేలైన అనుభూతిని అందించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని రైల్వే శాఖ పేర్కొంది. ఈ సదుపాయాలను 3 నెలల పాటు పరీక్షించిన అనంతరం నివేదిక సమర్పించాలని అన్ని డివిజన్లకు ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే శతాబ్ది ఎక్స్ప్రెస్ కోచ్లలో ఢిల్లీ, అంబాలా డివిజన్లు ఈ ఏర్పాటు చేసినట్లు తెలిపింది. అమెరికాలో శ్వేతజాతి దురహంకారానికి వ్యతిరేకంగా పోరాడిన మార్టిన్ లూథర్ కింగ్ అనుచరుడు, 2 సార్లు దేశ అధ్యక్ష పదవికి పోటీ చేసిన మానవ హక్కుల ఉద్యమ నేత జెస్సీ ఎల్ జాక్సన్ మరణించారు. 84 ఏళ్ల జాక్సన్ తమ ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య తుదిశ్వాస విడిచారని ఆయన కుమార్తె సంతితా జాక్సన్ తెలియజేశారు. మార్టిన్ లూథర్ కింగ్కి తానే వారసుడినని జాక్సన్ ప్రకటించుకున్నారు. అమెరికాతో పాటు ఇతర దేశాల్లోనూ నిరుపేదల సమస్యల పరిష్కారం కోసం, వారి రాజకీయ ప్రాతినిధ్యం కోసం జీవితకాలం వెచ్చించిన నిత్య ఉద్యమకారుడిగా జాక్సన్ మన్ననలు పొందారు. నిరుపేదలకు విద్య, వైద్య, ఉపాధి అవకాశాల కోసం పోరాటం చేశారు. మార్టిన్ లూథర్ కింగ్ తర్వాత అంతటి నాయకుడిగా పేరు గడించారు. నల్ల జాతీయులకు గౌరవాన్ని, సమానత్వాన్ని సాధించడం కోసం కృషి చేసిన అనేక సందర్భాల్లో విజయం సాధించారు. మెదడు సంబంధ వ్యాధితో పాటు అనేక అనారోగ్య సమస్యలు చుట్టుముట్టినా ఆయన క్రియాశీల కార్యకర్తగా ప్రదర్శనలు, నిరసనల్లో పాల్గొనేవారు. జాక్సన్ సేవలకు గుర్తింపుగా 2000 సంవత్సరంలో అప్పటి అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ ఆయనకు దేశ అత్యున్నత పౌర పురస్కారమైన ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ ఫ్రీడమ్ అవార్డును అందజేశారు. సింధు జలాల ఒప్పందం రద్దుతో ఈ వేసవి కాలంలో పాకిస్తాన్కు నీటి కష్టాలు మరింత తీవ్రమవనున్నాయి. రావి నది నుంచి పాకిస్తాన్కు మిగులు జలాల ప్రవాహాన్ని నిలిపేయాలని భారత్ యోచిస్తోంది. పంజాబ్, జమ్మూ కాశ్మీర్ సరిహద్దుల్లోని షాపూర్ కండి ఆనకట్ట పనులను వేగవంతం చేసింది. మార్చి 31 నాటికి ప్రాజెక్టు పూర్తి కానుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ ప్రాజెక్టు రావి నది నుంచి పాకిస్తాన్లోకి అదనపు నీటి ప్రవాహాన్ని నిరోధించగలదు. ఆ మిగులు నీటిని పంజాబ్తో పాటు జమ్మూ కాశ్మీర్లోని కరువు పీడిత కథువా, సాంబా జిల్లాలకు మళ్లించనున్నారు. ప్రస్తుతం రావి నది మిగులు జలాలు మాధోగూర్ గుండా పాకిస్తాన్లోని ప్రవహిస్తున్నాయి. రావి నీటి ప్రవాహాన్ని పాకిస్తాన్కు నిలిపివేసేందుకు షాపూర్ కండి ఆనకట్ట ప్రాజెక్టును 1979లో ప్రతిపాదించారు. ప్రాజెక్టుకు మాజీ ప్రధాని ఇందిరాగాంధీ 1982లో పునాది వేశారు. అయితే
పంజాబ్ జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వాల మధ్య అంతర్గత తగాదాల కారణంగా నిర్మాణం ఆగిపోయింది. 2008లో ఈ ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించారు. 3,394 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టులో పంజాబ్ 2,694 కోట్లు, మిగిలిన 700 కోట్ల నిధులను భారత ప్రభుత్వం సమకూరుస్తోంది. పంజాబ్లో 5,000 హెక్టార్లు, జమ్మూ కాశ్మీర్లోని కథువా, సాంబా జిల్లాల్లో 32,173 హెక్టార్లకు పైగా నీరు అందనుంది.